So when we love someone, how do we express our love to them? అంటే లవ్ అనగానే ఇట్స్ నాట్ ఆల్వేస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. దట్ లవ్ కెన్ బీ బిట్వీన్ ఎ మదర్ అండ్ ఎ చైల్డ్, బ్రదర్ అండ్ ఎ సిస్టర్, ఆర్ ఎల్స్ లైక్ టూ ఫ్రెండ్స్. ఎవరి మధ్య అయినా కూడా ఆ ప్రేమ ఉంటుంది. ప్రేమ అనగానే కేవలం అది భార్య భర్తలకు మాత్రమే కాదు. సో వెన్ వీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్, వెన్ వీ రియల్లీ లవ్ సమ్ వన్, హౌ డు వీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు దెమ్? Through our actions, and sometimes we say we love them, and we sometimes the way we treat them, sometimes we buy gifts to them. Different ways we show the love to people. So in Bible, how love was demonstrated to us? మనకి దేవుని యొక్క ప్రేమ ఎలా చూపించబడింది? How it was expressed to us? By his sacrifice. So this morning I just want to look at another characteristic of God, that is nothing but the humility. When we genuinely love someone, we can express our love to someone through our humility by humbling ourselves. సో అది నేను చదువుతూ వచ్చినప్పుడు, మెడిటేట్ చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా కూడా ఇతరులకి మన యొక్క ప్రేమను చూపించగలుగుతామా అంటే, గాడ్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అస్. అది బైబిల్లో దేవుడు చేసి చూపిస్తూ వచ్చారనమాట. ఎందుకనంటే వెన్ వీ వాల్యూ సమ్ వన్, వీ కెనాట్ ఆల్వేస్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ అవర్ నీడ్స్ నెక్స్ట్. సో మనం ఎప్పుడైతే ఇతరుల కోసం తగ్గుతూ వస్తామో, దట్ షోస్ ద జెన్యూన్ లవ్. వెన్ యూ వాంట్ టు లవ్ సమ్ వన్ జెన్యూన్లీ, ప్రాపర్లీ, వీ హ్యావ్ టు హ్యావ్ ద రిక్వైర్మెంట్, దట్ ఈస్ హ్యూమిలిటీ. ఆ యొక్క దీనత్వము, తగ్గింపు అనేది మన జీవితాల్లో ఉండాలంట. అయితే దేవుడు మనం ఒకరిని ప్రాపర్గా ప్రేమించాలి అని అంటేనే, జెన్యున్గా లవ్ చేయాలి అని అంటేనే, మనం హ్యూమిలిటీ కలిగి ఉండాలి అంటే, మనకి ఆ యొక్క శాశ్వతమైన అన్కండిషనల్ లవ్ని చూపించిన దేవుడి యొక్క హ్యూమిలిటీ ఎంత గొప్పగా ఉంటుందండి. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? మనం చూసుకున్నట్లయితే లెట్స్ ఆల్ టర్న్ టు ఫిలిపియన్ చాప్టర్ 2 verse 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. He humbled himself by becoming obedient to the point of death, even death on cross. So God's humility is one of the most astonishing truth in the Bible. So we usually, whenever we think about humility, తగ్గింపు కోసం మనం చూసినప్పుడు మనుషుల వైపే అనుకుంటాం. We think that it is only belongs to people. సో లేదంటే అధికారులు, మనం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు తగ్గింపు స్వభావాన్ని చూపించాలి. అధికారులు అనేవాళ్ళు, లేదంటే రాజులు అనేవాళ్ళు, కింగ్స్ అనేవాళ్ళు, దే హ్యావ్ టు రూల్ అండ్ దే హ్యావ్ టు బి ఎగ్జాల్టెడ్. వాళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తూ ఉంటుంది. బట్ వెన్ వీ లుక్ ఎట్ ద బైబుల్, ఈవెన్ దో గాడ్ ఈజ్ ఇన్ఫైనెట్లీ ఎగ్జాల్టెడ్, He willingly stooped down for all of us to serve us and to rescue us and to have fellowship with all of us. మనందరితో కూడా ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు, దేవాది దేవుడైన రాజుతో సమానమైన దేవుడు. మనం చూసినట్లయితే ఫిలిపియన్స్ చాప్టర్ 5 verse 8 వరకు చూద్దామండి. కెన్ సంబడి రీడ్ ఇట్ ఇన్ తెలుగు? ఫిలిపియన్స్ చాప్టర్ 2 5 to 8. So the first and foremost thing, the humility of God can be seen in incarnation. ఆయన ఏం చెప్తున్నాడండి? దైవాంశ సంభూతుడు అయ్యుండి కూడా, సో ఆయన దేవునికి సమానుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క భాగ్యమును విడిచిపెట్టి హీ కేమ్ డౌన్ టు ఎర్త్ యాజ్ ఏ సర్వెంట్, ఒక రిక్తునిగా మారి వచ్చారన్నమాట. దో హీ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్. సో మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని, హీ వాజ్ నెవర్ స్టాప్డ్ బీయింగ్ గాడ్. He just simply left the privileges of heaven and the glory of the heaven, and he came down for all of us and for the broken world. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రపంచాన్ని నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవుడు, the one who has command over all this world and the angels, and every breath belongs to him and every king answers to him.
బట్ yet he decided to come into this world as a baby. ఒక చిన్న బాలుడిగా ఈ యొక్క లోకంలో జన్మించారు. మనం చూసుకున్నట్లయితే డస్ హీ బర్న్ ఇన్ ఏ ప్యాలెస్? రోమ్లో ఎక్కడైనా పుట్టారా? డస్ హీ హ్యావ్ ఏ హండ్రెడ్స్ ఆఫ్ సర్వెంట్స్ వెన్ హీ వాజ్ బర్న్? నో, రైట్? హీ వాజ్ బర్న్ ఇన్ ఏ మేంజర్, ఒక పశువుల పాకలో జన్మించారు. వీ కెన్ సీ దట్ వెన్ వీ సీ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, ద ఇన్కార్నేషన్, ఆ యొక్క దేవునిగా ఉన్నటువంటి దేవ సంభూతుడైనటువంటి దేవుడు మానవునిగా మారి మన కోసం కిందకి వచ్చినప్పుడు చూస్తే ఆ యొక్క తగ్గింపు స్వభావం ఎందుకు వచ్చారంటే బికాస్ హీ లవ్డ్ అస్. మనల్ని ప్రేమించున్నారు కనుక ఆయన తన యొక్క తండ్రితో కూర్చునే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి తగ్గించుకొని తన దీనత్వాన్ని కనపరుస్తూ మన కోసం ఈ భూమి మీదకి వచ్చారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సీ హౌ గాడ్ హ్యాస్ షోన్ ద హ్యుమాలిటీ టు ద మ్యాన్ కైండ్. మనందరికీ కూడా దేవుడు ఆ హ్యూమిలిటీని ఎలా చూపిస్తూ వచ్చారనేది మనం చూసుకోవచ్చు అనమాట. మనం రెండవదిగా చూసుకున్నట్లయితే వెన్ వీ లుక్ ఎట్ జాన్ 13 3-5, యోహాను సువార్త 13వ అధ్యాయము 3-5 చూసుకున్నట్లయితే, జీసస్ నోయింగ్ దట్ ద ఫాదర్ హ్యాడ్ గివెన్ ఆల్ థింగ్స్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ rose from supper, he laid aside his outer garments, poured water into basin and began to wash the disciples' feet. మనం ఇక్కడ చూసినట్లయితే ఏం చేశారండి ప్రభువైన యేసుక్రీస్తు వారు? హీ స్టార్టెడ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఆల్ ద సర్వెంట్. ద లార్డ్ ఆఫ్ ఆల్ బికేమ్ ద సర్వెంట్ ఆఫ్ ఆల్. మనం చూసినట్లయితే హీ న్యూ దట్ హీ వాజ్ లార్డ్, హీ న్యూ దట్ వేర్ హీ కేమ్ ఫ్రమ్, హీ న్యూ దట్ వాట్ టు డూ హియర్. ఆయన ఏం చేశారు? హీ టుక్ ఎ టవల్ అండ్ హీ నెల్ డౌన్ అండ్ హీ స్టార్టెడ్ వాషింగ్ ద డర్టీ ఫీట్ ఆఫ్ ద డిసైపుల్స్. దిస్ వండర్ఫుల్ థింగ్. మనం చూసినట్లయితే ఆయన దేవుడంతటి వాడు తగ్గించుకొని ఆ యొక్క శిష్యుల పాదాలని కడగటం ఒక ఎత్తు అయితే, దిస్ ఈవెన్ మోర్ అస్టానిషింగ్ థింగ్ ఈజ్ దట్ వన్ ఆఫ్ దోస్ ఫీట్ బిలాంగ్ టు జూడాస్. సో తనని ఇంకో 30 దినారాలకి అమ్మివేయబోతున్నాడని తెలిసి కూడా దేవుడు అతని పాదాలని కడగటం జరిగింది. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ? తగ్గింపు స్వభావానికి ఇంతకంటే గొప్ప డెమాన్స్ట్రేషన్ ఎక్కడైనా ఉంటుందండి? మనం కనుక వెదర్ ఇట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, తల్లిదండ్రుల దగ్గరైనా కావచ్చు, మనం అంత తగ్గించుకొని అయితే మనం వెళ్ళాం. ఎస్పెషలీ వెన్ వీ నో సమ్వన్ ఈజ్ గోయింగ్ టు డిసీవ్ అస్, డూ యూ థింక్ యూ గోన్ షో ద సేమ్ హ్యూమిలిటీ టు ద సేమ్ పీపుల్? అంతే ఇదిగా మనం తగ్గింపు స్వభావాన్ని చూపిస్తామా అంటే ఐ డోంట్ థింక్ సో. మనం బేసిక్గా మనంతటా మనం తగ్గించుకొని ఎవరి దగ్గరికి దీనత్వం చూపించడం అంటేనే చాలా కష్టం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెన్ యూ నో దట్ సంబడి ఈజ్ గోయింగ్ టు డిసీవ్ యూ అగైన్, నువ్వు వారికి కూడా నువ్వు నీ యొక్క దీనత్వాన్ని చూపించాలి, నీ యొక్క తగ్గింపు స్వభావాన్ని చూపించాలి అంటే దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది చాలా కష్టమైన పని. కానీ దేవుడు మనకి మీరు ఇలా చేయండి అని చెప్పలేదు. హీ డింట్ టెల్ అస్ ఆర్ హీ డింట్ మెన్షన్ ఇన్ ద బైబుల్, బట్ హీ మోడల్డ్ అస్, హీ షోడ్ దట్, హీ ఎక్స్పీరియన్స్డ్ దట్. అదంతా కూడా చూపిస్తూ వచ్చారన్నమాట. ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ టీచర్స్ అస్ దట్ a genuine leadership demonstrated through serving, not demanding to be served. ఆయన పైనుంచి దివి నుంచి భూమికి వచ్చినప్పుడు he came here not to be served, but he wants to serve all of us. So whether it is a leadership, whether it is a relationship, whether it is a friendship, any genuine relationship నువ్వు కలిగి ఉన్నా, నువ్వు కనుక నీ యొక్క దీనత్వాన్ని కనపరచాలి అంటే ఇట్ విల్ బీ త్రూ సర్వింగ్, బట్ నాట్ త్రూ మనం ఎక్స్పెక్టేషన్స్తో మనం సర్వ్ చేయబడాలి అనేది కాదు. కానీ మనం ఎంతైతే తగ్గించుకొని వెళ్తామో దాన్ని బట్టి మనకి హ్యూమిలిటీ అనేది కనపరుస్తుందన్నమాట. సో మొదటిగా దేవుడు తన యొక్క దీనత్వాన్ని ఆ యొక్క ఇన్కార్నేషన్ ద్వారా చూపిస్తే, రెండోది వైల్ వాషింగ్ ద ఫీట్స్ ఆఫ్ డిసైపుల్స్, దేవుడు తన యొక్క దీనత్వాన్ని మనకి చూపిస్తూ వచ్చారన్నమాట. ఐ థింక్ దట్ నెక్స్ట్ థింగ్ ఎవ్రీబడి నోస్ దట్ ద థర్డ్ థింగ్ ఎట్ ద క్రాస్. మనం క్రాస్ చూసినప్పుడు ఇట్స్ జస్ట్ నాట్ ఓన్లీ ద సైన్ ఆఫ్ ఎ సాక్రిఫైస్, బట్ ఇట్ ఈస్ ఆల్సో an expression, the greatest expression of humility. మనం చూసుకున్నట్టయితే లెట్స్ టర్న్ బ్యాక్ టు ద ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 8. మనం చదువుకున్నదే, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ బై బికమింగ్ ఒబీడియంట్ టు ద డెత్, ఈవెన్ డెత్ ఆన్ క్రాస్. మనం ఇక్కడ చూసినట్లయితే హియర్ పాల్ డస్ నాట్ సే జీసస్ లవ్డ్ హిమ్సెల్ఫ్ టు డెత్, తనను తాను మరణానికి ప్రేమించుకున్నాడని చెప్పలేదు. కానీ ఏం చెప్పాడండి? హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎందుకు చెప్పాడు అంటే హియర్ పాల్ వాంట్స్ అస్ టు నోటీస్ ద క్యారెక్టర్ దట్ టుక్ జీసస్ టు కమ్ ఫ్రమ్ హెవెన్ టు ద క్రాస్.
హీ కుడ్ హ్యావ్ రోట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ అని రాసిండొచ్చు, లేదంటే హీ గేవ్ అప్ హిమ్సెల్ఫ్ అని రాసిండొచ్చు, హీ లవ్డ్ అస్ అని కూడా రాసిండొచ్చు. కానీ by the conviction of Holy Spirit, he chose those words, he humbled himself. God wants us to notice that not only what Jesus did in our life, the heart behind that act as well. సో దేవుడు ఎటువంటి హృదయంతో ఈ యొక్క క్రియను చేస్తూ వచ్చారనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. He is capable of ruling the entire world and the universe, yet he humbled himself to come down, to step down into this world, this broken world for all of the sinners. ఆయన అంత తండ్రి దగ్గర ప్రివిలేజ్ని విడిచిపెట్టి తనను తాను తగ్గించుకొని మానవ స్వరూపం ధరించి ఒక చిన్న బాలుడిగా ఒక దీనమైన స్థితిలో, ఒక దయనీయమైన స్థితిలో తన పుట్టుకని కలిగి ఉండి తను జీవించినంతకాలం జీవిస్తూ మాదిరికరమైన జీవితాన్ని జీవించి తనను తాను తగ్గించుకొని తన దేవుని యొక్క కుమారుడని దేవాంశభూతుడైన అని కూడా గ్రహించి స్టిల్ ఆ యొక్క శిష్యులందరి పాదాలు కడుగుతూ వచ్చి చివరికి ఏం చేశారండి? హీ డైడ్, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు ద డెత్. చనిపోవడం మాత్రమే కాదు, కానీ దాని నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే హీ డైడ్ ద డెత్ ఆఫ్ క్రాస్. If you look at the history, that is the most shameful, most painful and most humiliating death in Roman Empire. అది నీచాతి నీచమైన క్రూరమైన చాలా బాధాకరమైనటువంటి శిక్ష అనమాట ఆ యొక్క క్రాస్ మీద చనిపోవడం అనేది. అయితే వై గాడ్ హ్యాస్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దిస్? వై గాడ్ హ్యాస్ టు షో హ్యూమిలిటీ టు ఆల్ ఆఫ్ అస్? ఎందుకు చూపించాలి అనుకోవచ్చు మనం, ఆయన అంత దేవుడి దగ్గర ఉండొచ్చు కదా, ఇక్కడ కిందకి రావాల్సిన అవసరం వచ్చింది అని అంటే, బికాస్ హీ వాంటెడ్ యూ, బికాస్ హీ డిజైర్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ, బికాస్ హీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. యాజ్ వీ ఆల్ నో దట్ ద సిన్ హ్యాడ్ సపరేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇట్ క్రియేటెడ్ ఏ వాయిడ్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. సో ఇన్ ఆర్డర్ టు ఫిల్ దట్ గ్యాప్, మన మంచితనం కానీ, మన యొక్క స్టేటస్ కానీ, మన యొక్క మంచి పనులు, దాన ధర్మాలు ఏది కూడా నథింగ్ కుడ్ ఏబుల్ టు ఫిల్ దట్ గ్యాప్ అండ్ సేవ్ అస్. సో ఇన్ ఆర్డర్ టు క్రాస్ దట్ గ్యాప్, ఇన్ ఆర్డర్ టు ఫిల్ దట్ గ్యాప్, గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ టు fill that gap, and he paid what we could never pay, and he died on the cross for all of our sins. So that humility, if God has not shown that humility in our life, where our life would have been? దేవుడు కనుక ఆ యొక్క దీనత్వాన్ని చూపించకుండా నేను నా తండ్రి దగ్గరే ఉంటాను, నాకు ఇంత గొప్ప ప్రివిలేజ్ ఉన్నప్పుడు, వై ఐ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద ఎర్త్? నేను కిందకెందుకు రావాలి? వచ్చాను సరే, నేను లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళందరి పాదాలు నేను ఎందుకు కడిగాను సరే, చనిపోతాను. చనిపోయేది కూడా అంత నీచమైన స్థితిలో నేను వీళ్ళ కోసం. సో చనిపోయేది కూడా ఎవరైనా నా స్నేహితులు ఉన్నారా, లేదంటే నా మంచి కోరుకున్న వాళ్ళు ఉన్నారా, లేదంటే నన్ను నా వెల్ విషెస్ ఉన్నారా అంటే, Romans chapter 5 verse 8 says that God demonstrates his own love towards us in that while we were still sinners. ఎలా ఉన్నామంటండి? మనం ఇంకా పాపులమై ఉన్నాం, మనం ఇంకా స్టిల్ when we are sinners, Christ died for us. సో ఆయన తలుచుకొని ఉంటే ఎంతోమంది ఏంజల్స్ని పిలిపించుకొనో తండ్రితో చెప్పించుకొని ఆ యొక్క సిలువ నుంచి వేలాడాల్సిన అవసరం లేకుండా దిగిపోయి ఉండొచ్చు. కానీ బట్ గాడ్, he didn't chose to do that. బికాస్ హీ లవ్డ్ యూ, హీ షోడ్ దట్ హ్యూమిలిటీ. ఏదైతే హ్యూమిలిటీ గురించి దేవుడు డెమాన్స్ట్రేట్ చేస్తూ డిఫైన్ చేస్తూ వచ్చారో, హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ దట్. దాన్ని మనకి చేసి చూపిస్తూ వచ్చారన్నమాట. మనం కనుక ఒక్కసారి మళ్ళీ ఫిలిపియన్స్ చాప్టర్ 2కి వెళ్ళినట్లయితే 6 నుంచి 9 వర్సెస్ చూస్తే, కెన్ సంబడి రీడ్ ఇట్ ఫ్రమ్ 6 to 9? సో మనం చూసినట్లయితే ఈ 6 to 9 4 వర్సెస్ ఉన్నాయి. 6, 7, 8, 9. దిస్ 4 వర్సెస్ ఆర్ గుడ్ ఇనఫ్ టు టెల్ ద గాస్పెల్. సో ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ఇన్ 6th verse he says he was God. ఆయన he was in the form of God, దేవుడి స్వరూపంలో ఉన్నారు. అండ్ 7th verse
ఎట్ హీ బికేమ్ ఎ సర్వెంట్. రిక్తునిగా ఆయన యొక్క సేవకునిగా మారి 8th verse చూస్తే దెన్ హీ బికేమ్ ద సాక్రిఫైస్. అండ్ 9th verse దేర్ ఫోర్ గాడ్ హైలీ ఎగ్జాల్టెడ్ హిమ్ యాజ్ ఎ లార్డ్. సో దట్ ఈస్ ద ఎంటైర్ క్రిస్టియన్ లైఫ్ ఆర్ ద గాస్పెల్ దట్ వీ టాక్ అబౌట్. దేవుడైనటువంటి వారు ఆయన ఆ స్వరూపం విడిచిపెట్టి రిక్తునిగా మారి సర్వెంట్గా, హీ వాజ్ గాడ్, హీ బికేమ్ ఎ సర్వెంట్ అండ్ దెన్ హీ బికేమ్ ఎ సాక్రిఫైస్ అండ్ దెన్ హీ డిజర్వ్ టు బీ గ్లోరిఫైడ్ అండ్ ఎగ్జాల్టెడ్ యాజ్ ఏ లార్డ్ హిమ్సెల్ఫ్. So this morning as we worship the Lord individually, not just worship the Lord because he did miracles in our life, not because he did so many things, he blessed us with so many things in our life, but let's praise God for his humility. Let's praise God for the wonderful love that has bestowed upon all of us. So when we worshiping the Lord, remember that every nail, every wound and every drop of lead, every act of suffering that he went through shows the humble love of Father to all of us. Why God has to face that suffering, why he has to go to that cross ante, that humility took him to that cross. Your sins took him to the cross. My sins took him to the cross. We are all the reason that he was held on to the cross on that day.